10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు తెలంగాణలో విడుదలయ్యాయి. ఇందులో మహబూబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది 99.29 స్థానంతో. మరిపడ మండలం కూడా 99.6% ఉత్తీర్ణత సాధించింది. మరిపడ మండలంలో 840 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 837 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 415 మంది బాలికలకు 415 మంది బాలికలు ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణత సాధించారు. 425 మంది బాలురకు 422 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జడ్పీహెచ్ఎస్ ఎల్లంపేట 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 564, 562, 558 మార్కులతో పాఠశాల ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించింది. మండల స్థాయిలో ప్రభుత్వ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే సంక్షేమ పాఠశాల విభాగంలో జ్యోతిబా పూలే పాఠశాల 66 మంది విద్యార్థులకు 66 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 568 మార్కులతో ప్రథమ, 560 మార్కులతో ద్వితీయ, 558 మార్కులతో తృతీయ స్థానం సాధించి సంక్షేమ పాఠశాల విభాగంలో మొదటి స్థానాన్ని సాధించింది. అలాగే ప్రైవేట్ పాఠశాల విభాగంలో సెయింట్ అగస్టిన్ 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 571 మార్కులతో ప్రైవేట్ పాఠశాలలో ప్రథమ స్థానం సాధించింది. అలాగే 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు చాలా ఉన్నాయి. ఓవరాల్గా ఒక 3 విద్యార్థులు మాత్రమే అనుత్తీర్ణులు అయ్యారు. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలన్నీ 100% ఉత్తీర్ణత సాధించాయి. జడ్పీహెచ్ఎస్ స్థానంచెల్ల, జడ్పీహెచ్ఎస్ సీతారామపురం, జడ్పీహెచ్ఎస్ వీరారం, జడ్పీహెచ్ఎస్ రాంపురం, జడ్పీహెచ్ఎస్ చిల్లంచెల్ల, జడ్పీహెచ్ఎస్ ఎల్లంపేట ఇవన్నీ 100% ఉత్తీర్ణత సాధించాయి. ఇక జడ్పీహెచ్ఎస్ స్థానంచెల్లలో 19 మంది విద్యార్థులకు 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 507 మార్కులతో అమూల్య పాఠశాల స్థాయిలో టాపర్గా నిలిచింది. హర్షిత 506 మార్కులతో ద్వితీయ స్థానం, 500 మార్కులతో వాంకుడో స్వాతి తృతీయ స్థానం సాధించారు. జడ్పీహెచ్ఎస్ వీరారంలో 11 మంది విద్యార్థులకు 11 మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మీడియం విభాగంలో 525 మార్కులతో మండల ప్రథమ స్థానం సాధించారు. 502 మార్కులతో ద్వితీయ స్థానం. ఈ విధంగా తెలుగు మీడియం విభాగంలో జడ్పీహెచ్ఎస్ వీరారం ప్రథమ స్థానం సాధించి నిలబడింది. జడ్పీహెచ్ఎస్ చిల్లంచెల్ల 16 మంది విద్యార్థులకు గాను 16 మంది ఉత్తీర్ణులయ్యారు. 536 మార్కులతో ప్రథమం, 528 ద్వితీయ, 519 మార్కులతో తృతీయ స్థానం సాధించి ప్రభుత్వ పాఠశాలలో మేటి అనిపించుకుంది. జడ్పీహెచ్ఎస్ రాంపురం పాఠశాల విద్యార్థులు 4 ఉత్తీర్ణత సాధించి 100% ఉత్తీర్ణత సాధించారు. జడ్పీహెచ్ఎస్ మరిబడ 49 విద్యార్థులకు గాను 47 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 538 మార్కులతో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం, 521 మార్కులతో ద్వితీయ స్థానం, 514 మార్కులతో తృతీయ స్థానంలో నిలబడింది జడ్పీహెచ్ఎస్ మరిపడ. జడ్పీహెచ్ఎస్ గుండెపూడి 34 మంది విద్యార్థులకు గాను 33 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 535 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానం, 534 మార్కులతో ద్వితీయ స్థానం, 528 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. జడ్పీహెచ్ఎస్ సీతారామపురం పాఠశాల 104 మంది విద్యార్థులకు గాను 104 మంది ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. పాఠశాల స్థాయిలో 544 మార్కులతో ప్రథమ స్థానం, 535తో ద్వితీయ స్థానం, 528 మార్కులతో తృతీయ స్థానం సాధించి మంచి స్థానాన్ని సంపాదించుకుంది. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మరిపెడ 100% ఉత్తీర్ణత సాధించడంతో పాటు 566 మార్కులు సాధించి సగర్వంగా నిలబడింది. ద్వితీయ స్థానం 560, 559 మార్కులతో పాఠశాల స్థాయిలో మార్కుల్ని సాధించారు. కేజీబీవి గురుకుల పాఠశాల 30 మంది విద్యార్థులకు 30 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 561 మార్కులతో రిషిత ప్రథమ స్థానం సాధించింది. 557 మార్కులతో గౌతమి ద్వితీయ స్థానాన్ని, 535 మార్కులతో స్నేహ తృతీయ స్థానం సాధించారు. ఈ విధంగా మరిపడ మండలం జిల్లా స్థాయిలో 99.6%తో తృతీయ స్థానంలో నిలిచింది.